హలో అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. స్నేహం ముసుగులో ద్రోహం పార్ట్ 3. రమ్యకు కొంచెం కొంచెంగా అర్థం అవ్వడం మొదలైంది. కీర్తన అని పెద్దగా అరిచింది. అంతా షాక్ అయ్యి ఆమె వైపు చూశారు. మీరు అంతా అనుకునే అమ్మాయిని నేను కాదు కీర్తన, తను నా రూమ్మేట్ అని ఇంకా గట్టిగా అరిచింది రమ్య. ఎస్ఐ ఒక్కసారిగా భయపడ్డాడు. ఏమంటున్నావమ్మా అని పైకి లేచాడు. అవును సార్, మీ మాటలన్నీ వింటుంటే నాకు అర్థమవుతుంది. నేను మోసపోయాను, స్నేహితురాలి చేతిలో మోసపోయాను. ఏడాదిగా ఆ ఇంట్లో నేను కీర్తన మాత్రమే ఉంటున్నాం అనుకుంటున్నాను అని రమ్య అరిచేసరికి, సార్ అన్ని డ్రామాలు నమ్మకండి, కొత్త నాటకం ఏదో వేస్తుంది ఇది, లేదంటే నా మొగుడికి ఇద్దరితో సంబంధం ఉందేమో అంటుంది ప్రియ. వెంటనే ఎస్ఐ కంగారుగా లేచి, నువ్వు ఆగవమ్మా, ఏదైనా తేడా అయితే నా మెడకు చుట్టుకుంటుంది అంటూనే రమ్య వైపు చూసి, ఎస్ఐ నీకు నిజంగానే రాజేష్ ఎవరో తెలియదా అంటాడు అనుమానంగా. రాజేష్ పేరు వినగానే రమ్యకు తల తిరిగిపోతుంది. రాజేష్ అంటే కీర్తన టీమ్ హెడ్. అంటే వాళ్ళంతా రాజేష్ తరపు వల్ల. అంటే మాకు ఆ ఇంటిని చూపించిన వాడే రాజేష్. అతడి గురించి చాలాసార్లు చెప్పేది కీర్తన అని తనలో తానే అంటూ పైకి కూడా అంది రమ్య. వణుకుతున్న చేతులతో తన ఫోన్ తీసుకుని దానిలో గ్యాలరీ ఓపెన్ చేసిన రమ్య కీర్తనతో రూమ్లో దిగిన ఫొటోస్, ఆఫీస్లో దిగిన ఫొటోస్ అన్నీ ఎస్ఐకి చూపిస్తుంది. అలాగే కీర్తన రాజేష్ కలిసి ఉన్న వాళ్ళ టీం ఫొటోస్ కూడా చూపించింది. ఆ ఫొటోస్లో రాజేష్ని గుర్తించిన ఎస్ఐ అలర్ట్ అయిపోయాడు. అప్పటికే రమ్య ముఖం అంతా కందిపోయి చాలా చోట్ల రక్తం పోతూ ఉంది. ఎస్ఐ కంగారుగా కానిస్టేబుల్స్ వెంటనే ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని అరుస్తాడు. సార్ ఏంటి ఇదంతా అంటూ రాజేష్ భార్య ప్రియ మిగిలిన వాళ్ళు ఎస్ఐ మీద ఫైర్ అవుతుంటే, మీరు అనుకున్న అమ్మాయి ఈ అమ్మాయి కాదమ్మా, కొంప ముంచేశారు. ఆ అమ్మాయి స్నేహితురాలు ఈ అమ్మాయి, అంతా కలిసి ఆమెకు సారీ చెప్పండి అని అరుస్తాడు ఎస్ఐ. అప్పటికే స్పృహ తప్పి కింద పడిపోయింది రమ్య. రమ్య కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో ఉంటుంది. కొన్ని గంటల్లో అంతా మారిపోయిన తన జీవితాన్ని తలుచుకుంటూ ఉలిక్కిపడి లేచి కూర్చున్న రమ్యకు ఎదురుగా ఏడుస్తున్న తల్లి కనిపించింది. రమ్య ముఖం చూసి అమాంతం హత్తుకుని ఏడుస్తుంది ఆ తల్లి. రమ్య కళ్ళల్లో నీళ్లు రావు. రాటుదేలిన ఆ మనసులో ఆలోచనలు లేవు. అంతా శూన్యమే. ఆసుపత్రిలోనే 2-3 రోజులు గడిచాయి. మధ్య మధ్యలో ఎస్ఐ వచ్చి రమ్యకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. అయినా రమ్య పూర్తిగా షాక్లో ఉండేది. ఎవరి మాటలు తన మనసుకి సర్ది చెప్పలేకపోయాయి. ఎప్పుడు తను ప్రేమగా పలకరించే మేనమామలు, చిన్నాన్నలు ఎవ్వరూ తనని చూడటానికి రాలేదంటేనే ఏం జరిగి ఉంటుందో ఆమె అర్థం చేసుకుంది. గాయాలు తగ్గాక రమ్యను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు డాక్టర్లు. తీరా తల్లితో కలిసి ఊరు వెళ్తే ఎవ్వరూ ఆమెను పలకరించలేదు. సరికదా గుసగుసలు, పుకార్లు తీవ్రమైన రమ్య మనసును బాధించాయి. ఇంట్లోంచి 10 నిమిషాలు కూడా బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. చుట్టూ పరిస్థితులు తట్టుకోలేక ఇంట్లోనే ఆత్మహత్యాయత్నం చేసి మళ్ళీ ఊరికి దగ్గరలో డాక్టర్ రామారావు ఆసుపత్రిలో చేరింది. ఇది రమ్య కథ. అయితే డాక్టర్ రామారావు మనిషికే కాదు, మనసుకి వైద్యం చేసే మనిషి. అందుకే ఆ రోజు ఈవినింగ్ రమ్యను కౌన్సిలింగ్ కోసం పిలిపించి మాట్లాడారు డాక్టర్ రామారావు. రమ్య ఆ పెద్దాయనకి జరిగింది అంతా చెప్పి బ్రతకాలని లేదని ఏడుస్తుంది. అంతా విన్న రామారావు చిన్నగా నవ్వి, తప్పు చేసిన వారే దర్జాగా తిరిగే రోజులివి. తప్పు చేయకుండా శిక్ష ఎందుకు అనుభవిస్తున్నావు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, కొత్త కథ వచ్చేంత వరకే పాత కథ. సరిగ్గా 1 నెల రోజులు తర్వాత నువ్వు తెలిసిన వాళ్ళు తప్పితే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలు చూసిన వాళ్ళంతా మర్చిపోతారు. కానీ నెల రోజుల తర్వాత నువ్వు ప్రాణాలతో ఉండకపోతే నిన్నే నమ్మి బ్రతుకుతున్న మీ అమ్మ ఏం కావాలి? ఒక్కసారైనా ఆలోచించావా? అయినా నిన్ను నమ్మని వాళ్ళతో నీకెందుకు? నిన్ను నమ్మిన వాళ్ళ కోసం బ్రతుకు. నిన్ను నమ్మని వాళ్లకు నువ్వు ఏమైపోయినా పర్వాలేదు, కానీ నమ్మే వాళ్ళకి నువ్వు ప్రాణాలతో ఉంటే చాలు. ఆలోచించుకో. ఎలాగో చద్దామని నిర్ణయించుకున్నావు కదా, చచ్చిపోయాను అనుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అని చెప్పిన రామారావు మాటలు రమ్యపై చాలా ప్రభావాన్ని చూపించాయి. రమ్యకు అతడి మాటల్లో బ్రతుకు కనిపించింది. బ్రతుకు మాత్రమే కనిపించింది.
ఊరిలో ఇంటిని అమ్మేసి తల్లిని తీసుకుని హైదరాబాద్కు వెళ్ళి అద్దెకు ఒక ఇల్లు తీసుకుంది. పాత ఉద్యోగానికి రాజీనామా చేసి తనకున్న ఎక్స్పీరియన్స్తో మరో ఉద్యోగం సంపాదించుకుంది. అది వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఇంట్లోనే ఉంటూ వర్క్ చేసుకుంటూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. నెలలు సంవత్సరాలు గడిచాయి. మధ్య మధ్యలో టీం మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆమెకు కీర్తన రాజేష్ల సమాచారం తెలిసింది. వాళ్ళిద్దరూ తిరిగి వచ్చారని, రాజేష్ తన భార్యకు విడాకులు ఇచ్చి కావాల్సినంత డబ్బు ఇచ్చి కీర్తనని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఇక వెంటనే క్షణం ఆగకుండా కీర్తన అడ్రస్ తెలుసుకుని ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె ఎదురుగా నిలబడి హాయ్ చెప్పింది రమ్య. కీర్తన నిర్ఘాంతపోయింది. తేరుకొని నువ్వా అంది. నేనే. జీవితంలో కలవను అనుకున్నావా? నిజమే. నువ్వు చేసిన ద్రోహానికి జీవితమే లేకుండా పోయింది కదా. నాకు ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటే కలిసేదాన్ని కాదేమో కదా అంటుంది రమ్య కోపంగా. అది కాదే అని కీర్తన ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంటే, నువ్వు రాజేష్ భార్యాభర్తలుగా ఆ ఇంటిని అద్దెకు తీసుకున్న విషయం నాకెందుకు చెప్పలేదు? నేను వెళ్ళగానే రాజేష్ ఇంటికి వస్తున్నాడని నాకు తెలియకుండా ఎందుకు దాచావు? అసలు నన్ను మోసం చేసి ఏం సాధించావు అని అడుగుతుంది రమ్య కోపంగా. అంటే పెళ్ళి అయిన వాడితో ప్రేమంటే అని నువ్వు తిడతావని, నన్ను దూరం పెడతావని భయపడ్డాను. పైగా మా రిలేటివ్స్ అంతా ఈ చుట్టుపక్కలే ఉంటున్నారు కదా, వాళ్ళెవరైనా గమనిస్తే మనమిద్దరం కలిసి ఉంటున్నాం అనుకోవాలనే అలా చేశానే అంటుంది కీర్తన. నీ స్వార్థానికి నువ్వు నీకు నచ్చిన కథలు అల్లేశావు. మరి నాకు జరిగిన అన్యాయానికి సమాధానం ఎవరిస్తారు? నువ్వు వీడియోల్లో జరిగిందంతా చూసే ఉంటావు, కానీ ఏ రకంగానూ స్పందించలేదు కదా అని నిలదీస్తుంది రమ్య. స్పందించాలనే అనుకున్నాను కానీ అంది అంటూ నసుకుతూ ఉంది కీర్తన. క్షణాల్లో చెంప చెల్లుమనిపించింది రమ్య. ఈ చెంప దెబ్బ నీకు కాదు, నీలా నమ్మించి ముంచేసే వాళ్ళకి, అనుక్షణం నటించే వాళ్ళకి. ఒక మనిషి నిన్ను నమ్మడం అంటే దాని అర్థం నీకు అంతటి విలువ ఇచ్చారని, నీ చేతుల్లో మోసపోవాలని కాదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే కీర్తన కళ్ళ నిండా నీళ్లతో గుమ్మం లోపల ఆడుకుంటున్న తన కొడుకుని చూసి పరుగున వెళ్ళి ఎత్తుకుని గుండెలకు హత్తుకొని బాగా ఏడుస్తుంది. 2 ఏళ్ల ఆ బాబు నడవలేని స్థితిలో ఉంటాడు. నీకు నా కారణంగా జరిగిన అన్యాయానికి ఆ దేవుడే నాకు ఆల్రెడీ శిక్ష వేశాడు రమ్య. నా కొడుకు వైకల్యంతో పుట్టాడు. కర్మఫలం ఎవరినీ వదిలిపెట్టదు. నీ విషయంలో జరిగిన దానికి నేను జీవితాంతం ఈ బాధను అనుభవిస్తా అంటూ కళ్ళు తుడుచుకుంటుంది కీర్తన. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.